తండ్రి గారి విగ్రహం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తున్నారు. సరికొత్త ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలను స్వాగతిస్తూ అభివృద్ధి ఒక్కచోటే ఆగిపోకూడదని రాష్ట్ర వ్యాప్తం అపారిని సంకల్పించిన ఆధునిక అంబేద్కర్ మన జగనన్న. దయచేసి వేదిక మీద ఉన్న వారందరూ మేము స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి వేదిక మీద ఉన్న వారందరూ మేము స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా వేదిక మీద ఉన్న వారందరూ మేము స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. స్వాగతోపన్యాసం చేయవలసిందిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించి ఏబీ ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. వేదిక మీద ఉన్న వారందరూ మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి వేదిక మీద ఉన్న వారందరూ మేము ఈ స్థానంలో కూర్చోవాలండి. అందరూ మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. దేశం మొత్తంలో ఒకే ఒక నాయకుడు అంబేద్కర్ ఆశయాలకు దగ్గరగా ఉంటూ ఆయన ఆశయంతో ప్రజలకు చేరువైన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రమాతను అన్నపూర్ణగా అవతరింపజేసే కృష్ణమ్మ పరమాణు, భక్తజనులపై చల్లని చూపులు ప్రసరించే కనకదుర్గమ్మ దీవెనలు, గతకాలపు చరిత్రను చాటే ఉండవల్లి గుహలు, ఇంటింటా కొలువుదీరిన కొండపల్లి బొమ్మల ప్రత్యేకతలు, ఆంధ్ర కళా ప్రతీక కూచిపూడి నృత్య వరమూలు, వాణిజ్య రాజధానిగా పేరున్న విజయవాడ పర్యాటకం మరింత విస్తృతమయ్యేలా 2020 జూలై 8న శంకుస్థాపన చేసుకున్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ మహావిగ్రహ నిర్మాణం ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు సలహాలకు ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలి అన్న అధికారుల దృఢ సంకల్పం తోడవడంతో ఈ పరమాద్భుత రూపం విజయవాడ కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా ఆవిష్కృతమయ్యింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం, విజ్ఞానానికి నిలువెత్తు సాక్షిగా తారాపథాన్ని తాకేలా ఆవిష్కృతమైంది అంబేద్కర్ మహాశయుడి ప్రతిఛాయ. మహోన్నత కళాఖండంగా విరాజిల్లే 125 అడుగుల కాంస్యమూర్తి ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయ దృక్పథానికి స్ఫూర్తి. విశ్వం విస్తుపోయి చూసేలా గగన శిఖను తాకే మన ఘన కీర్తి, యుగ యుగాల అణచివేత అనే అసమాన శిథిలాల కింద పడి నలిగి ఇప్పుడిప్పుడే తలెత్తుకు తిరుగుతున్న కొన్ని కోట్ల జీవితాల ఆర్తి, తరతరాల అంతరాలను తుడిచివేసేందుకు నిరంతర కృషి చేస్తున్న మన ముఖ్యమంత్రి జగనన్న ఆశయానికి ప్రతిరూపంగా ఆకాశపుటంచును కురిపించే వెన్నెల జడిలో వేల కాంతి ప్రభలతో వెలుగొందుతున్న ఆ జ్ఞాన చక్రవర్తి జ్ఞాపిక. ప్రతి పౌరుని నైతికాభివృద్ధే దేశాభివృద్ధి అని చాటిన అంబేద్కరుని అడుగుజాడల్లో నేడు ఆంధ్రప్రదేశ్ పరిపాలన సాగుతున్నది. విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ గారి మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది తలమానికం. ఇది సామాజిక న్యాయ మహాశిల్పం. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం ఇది. 125 అడుగుల మహాశిల్పం.
అంత గొప్ప మేధావికి, ఆదర్శవంతునికి అంతరిక్షమంత అద్భుత నివాళి ఇది. ఈ విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో 19 ఎకరాల విస్తీర్ణంలో సరాసరి 404 కోట్ల రూపాయల వ్యయంతో అంబేద్కర్ స్మృతివనం నిర్మితమైంది. నగర సామరస్యతకే గుండెకాయలా రూపుదిద్దుకున్న ఈ నిర్మాణంలో 8.9 ఎకరాలను పచ్చదనంతో నింపడం నయనానందకరం. ల్యాండ్స్కేపింగ్, గార్డెన్, వెదురు ఫ్రేమ్ తో కూడిన బోగన్విలియా మొక్కలు, గులకరాతి నమూనాలు, రంగురంగుల పూలలో తీర్చిదిద్దిన జాతీయ పక్షి నెమలి ఆకృతులు మరింత ప్రత్యేకం. విగ్రహ పీఠం బౌద్ధ వాస్తు సంప్రదాయ కాలచక్ర మహామండప శైలిలో నిర్మించడం అంబేద్కరుడి ఆశయాలకు నిదర్శనం. రాజస్థాన్ పింక్ శాండ్ స్టోన్ జోడింపుతో మరింత ఆహ్లాదకరం. ఇందులో అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్, కన్వెన్షన్ సెంటర్, 2000 మంది సామర్థ్యం గల ఆడిటోరియం, 75 మంది కూర్చునేలా మినీ థియేటర్, ధ్యాన మందిరం, ఫుడ్ కోర్ట్, చిన్నారులకు ప్లే ఏరియా, గార్డెన్లు మరియు మ్యూజిక్ ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్లు, దాదాపు 500 మెట్రిక్ టన్నుల బరువుతో 81 అడుగుల పాదపీఠం, 125 అడుగుల విగ్రహం, మొత్తంగా 206 అడుగులతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా ఈ మనోహర దృశ్యం కన్నుల పర్వం. మొత్తం 13 దశల్లో పూర్తయిన ఈ నవ నిర్మాణంలో మొత్తం 375 మెట్రిక్ టన్నుల స్టీల్, 120 మెట్రిక్ టన్నుల కంచు వినియోగించగా రోజుకు 500 నుంచి 600 మంది వరకు కార్మికులు, 55 మంది సాంకేతిక సహాయ సిబ్బంది 3 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అహరహం శ్రమించడంతో ఇదిగో ఈ నిలువెత్తు మూర్తి విశ్వవ్యాప్తిగా అవతరించింది. అనితర సాధ్యమైన నవరత్నాలతో ప్రపంచం మన వైపు తిరిగి చూసేలా విప్లవాత్మకమైన ఎన్నో యత్నాలు చేసి చూపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ ఆశయాలను, ఆయన కలలను నిజం చేసేలా అవినీతి లేని, వివక్షకు తాములేని వ్యవస్థను గ్రామ స్థాయిలోనే స్థాపించి గ్రామ స్వరాజ్యం అంటే అర్థం చెబుతూ ఆయన అడుగుజాడల్లో పయనిస్తోంది ఆంధ్రప్రదేశ్. పేదలకు, పెత్తందారులకు నిత్య సంగ్రామం జరిగే ఈ రణక్షేత్రంలో ప్రతి పేదవాడు తలెత్తుకు గర్వంగా తిరగలిగే మార్పు మన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఈ మార్పుకు ప్రతిరూపంగా, నిదర్శనంగా ఈ కార్యక్రమాన్ని సగౌరవంగా నిర్వహిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. ప్రజాస్వామ్యం ఒక సామాజిక జీవన విధానం. దారి చూపిన దార్శనికుల బోధనలే మన పాలనకు నిత్య నిర్దేశం. సర్వశాస్త్ర నిపుణుడు, భారత రాజ్యాంగ రూపశిల్పి జీవిత విధానాన్ని, ఆయన ఆదర్శాలను గుర్తు చేసుకుంటూ ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దట్ వాస్ బ్యూటిఫుల్. ఏవి దయచేసి టవర్స్ దగ్గర పోలీస్ సిబ్బంది వారిని ఉండవలసిందిగా కోరుతున్నాం. తర్వాత సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు మేరుగా నాగార్జున గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. టవర్స్ దగ్గర పోలీస్ సిబ్బంది వారిని ఉండవలసిందిగా కోరుతున్నాం. దయచేసి టవర్లు ఎవరు ఎక్కవద్దు, వారు దిగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి టవర్స్ దగ్గర